ఏం జరుగుతుంది అసలు తెలంగాణ పాలిటిక్స్లో ఏం జరుగుతుంది? తెలంగాణ పాలిటిక్స్లో ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత ఎకనామిక్ క్రైసిసే ప్రధాన సమస్యగా ప్రభుత్వం చూస్తున్నది. రాజకీయాల్లో అఫ్కోర్స్ కొంతమంది వచ్చిపోతున్నారు కాబట్టి, లేకపోతే వస్తున్నారు కాబట్టి చర్చ మళ్ళీ కేసీఆర్ గారి మీద మాదిరిగా నేనా మీరు అనే చర్చ జరుగుతున్నా అనివార్యత వచ్చింది. అది బీజేపీ కేంద్రంలో ఇంకా ఉండడం వల్ల. సమస్య ఏంటంటే వాళ్ళు 10 ప్రభుత్వాలను ఏ విధంగా చేసిండ్రో అదే విధంగా చేస్తామని వాళ్ళే నేరుగా పెద్ద నాయకత్వమే, ఎవరో మామూలు ఏం జరుగుతుందని, ఏం జరిగే అవకాశం ఉందని వాళ్ళు ఏమైనా చేయగలరు అంటే హౌ ఎట్లా ఏమైనా మనకు ప్రజాబలం ఉంది, కావాల్సినంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రజాబలంతో గెలిచిన ప్రభుత్వం కదా. ఊరికే మధ్యప్రదేశ్లో కూడా మనకు ప్రజాబలం ఉంది, కర్ణాటకలో కూడా ప్రజాబలం ఉండే, తర్వాత గోవాలో ఉండే. అది ఒక టైప్ ఆఫ్ టిపికల్ సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి బీజేపీ రాజకీయాలకు. సో అందుకని ముందు జాగ్రత్త చర్య అనను, కానీ నాయకుడిగా కేసీఆర్ గారు కూడా బలహీనపడుతున్నాడేమో. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. నేను ఆలోచించే దాంట్లో నాకు అనిపించింది కేసీఆర్ నేను ఆశాంతం ఒక 10 years పాటు, 6 years పాటు వ్యక్తిగతంగా కూడా కలిసి ఉన్నాం, కానీ బలంగా కనిపించట్లేడు. ఒకటి బలహీనపడ్డప్పుడు తను ఎందుకో బలహీనంగానే ఉంటాడు. అప్పుడు కూడా 10 seats వచ్చినప్పుడు కూడా ఎవ్వరు లేరు, ఎవరు రారు అనే ఒక దృష్టికోణం నుంచి మళ్ళీ రివోక్ అయింది. కానీ ఇప్పుడు తను ఎందుకో నిర్ణయాల్లో సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోకపోవడమా, నిర్వేదమా తెలియదు. సంథింగ్ ఎవరు కూడా పెద్ద పెద్ద నాయకులు కూడా తనతో ఉన్న వాళ్ళు కూడా ఉండడానికి ఇష్టపడకుండా బయటకు వచ్చే పరిస్థితి వస్తున్నదంటేనే ఆలోచించాలి. ఎవరు పెద్ద నాయకులు ఎవరు వచ్చారు? పోచారం లాంటి కొడుకు కోసం వచ్చాడు, ఆబ్వియస్ 100% కొడుకు కోసం. మేబీ వాట్ ఎవర్, ఆయన అక్కడ ఉండి కొడుకుని ఇక్కడికి పంపించవచ్చు కదా. అది ఏం చేశారో చూసాక డిఎస్ని పెట్టుకొని, డిఎస్ని మీ దగ్గర పెట్టుకొని బట్ ఆయనని ఇప్పుడు దానం నాగేంద్ర గారు వచ్చింది, ఆయన కూడా పెద్ద నాయకుడే కదా. కేకే గారు వచ్చిండ్రు ఫర్ ఎగ్జాంపుల్. అంటే కేకే గారు అక్కడ ఉన్నా కూడా రాజ్యసభ అట్నే ఉంటుంది తనకు. కానీ ఎవరైతే పూర్వం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు పుట్టింటికి అన్నట్టే ఉన్నది. నేను చూస్తున్నా కదా, డిఎస్ గారు ఒక దగ్గర ఎప్పుడు ఢిల్లీలో కలిసినప్పుడు తొందరలో రావాలి నేను అన్నాడు. ఒక 3 months తర్వాత సీన్ కట్ చేస్తే సోనియా గాంధీ గారితో మాట్లాడము, నేను ఒకవేళ చనిపోతే నా మీద 3 రంగుల జెండానే ఉండాలని. ఆయనకేం తక్కువ లేదు, అక్కడ కూడా ఆయనకు గౌరవం ఇచ్చిండు కేసీఆర్ గారి. కానీ వాళ్ళ ఫీల్ చూస్తే వాళ్ళు కల్ట్ కాంగ్రెస్ కదా. ఇప్పుడు కేకే గారు కూడా మొన్న నేను ఇద్దరం కలిసే వచ్చిన ఒక ఫ్లైట్లో కలిసినప్పుడు చూసి అంటాడు, ఇటు మా ఇంటికి వచ్చినట్టే ఉన్నది. నేనేం కేసీఆర్ని వ్యతిరేకించట్లేను, కేసీఆర్ని దూషించాను, కేసీఆర్ నాకేదో చెడు చేసిందని నేను చెప్పా. బట్ నా ఎండ్ లైఫ్ విత్ కాంగ్రెస్ అనేది నా నీడెడ్ అనేది. అధికారం వచ్చింది కాబట్టి ఎండ్ లైఫ్ విత్ కాంగ్రెస్ అంటున్నారు. అధికారం రాకపోయింటే మై ఎండ్ లైఫ్ విత్ మేబీ నేనేమంటే ఒక మాట, నువ్వు అంటే మనం బియాండ్ ది పాలిటిక్స్ మాట్లాడుకుంటే ఎవరు విధానాల మీద, సిద్ధాంతాల మీద, రాజకీయాలకు కట్టుబడి ఉండే నాయకత్వం ఈ రోజుల్లో ఉంటుందా? ఇప్పుడు దయాకర్ ఎందుకు స్పెషల్ పీస్ అయిండు? అరే దయాకర్కి టికెట్ ఇవ్వకపోయినా, దయాకర్ని అవమానించిన, దయాకర్ని అసలు ఇట్లా చేసినా కూడా దయాకర్ ఎందుకు కాంగ్రెస్లో ఉంటుందంటే ఓ పొలిటికల్ ఎథిక్స్ పాటించాలనుకున్నాం కాబట్టి ఉంటున్నాం. పోనీ పవర్ వచ్చిన తర్వాత పోలేదు అని అంటే కాదు, పవర్ వస్తుందో రాదో అనేటప్పుడు నేను మీమాంసతో లేను. ఆడ 119 తుంగతుర్తి 96 తుంగతుర్తి అద్దంకి దయాకర్ ప్లేస్లో మందుల స్వామిలు వచ్చింది. బట్ నేను చాలా డెమోక్రటిక్గా, చాలా జోవియల్గానే ఆ వీడియో కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే రాజకీయాలు నేను కాంగ్రెస్ పార్టీతో ఎంచుకున్నా కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం నాకు దగ్గర ఉంటుంది కాబట్టి. నేను కాంగ్రెస్ నేమ్ కాదు, మై డాడ్ విత్ సిపిఎం. సో మేబీ ఆయన డిఎన్ఏ మనలో ఉండదు కాబట్టి ఆయన చాలా అంటే బిఎన్ రెడ్డి గారు, ఓంకార్ గారు పార్టీలకు అంటే కమ్యూనిస్ట్ పార్టీని వదిలేంత వరకు వారు పుట్టుక నుంచి అక్కడి వరకు తను కమ్యూనిస్ట్గానే ఉన్నాడు. ఎప్పుడు బిఎన్ రెడ్డి గారిని కొంత అటు ఇటు చేసి ఆయన పార్టీలు వెళ్ళగొట్టిండు, అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ అయ్యిండు. లాస్ట్ మీన్స్ ఒక 2-3 years ఆయన ఒక 78 yearsలో ఒక 2 years కాంగ్రెస్ ఫేవర్గా ఉన్నాడు. ఇంకా పార్టీలు ఏం తిరగలేదు. కానీ ఇక ఈయన బిఎన్ రెడ్డి గారిని ఇంత పెద్ద తెలంగాణ సాయుధ పోరాట యోధున్నే ఇట్లా చేసినాక ఏం పార్టీ అన్నట్టుగా అట్లా కొంత కోపం ఉండే ఆయన. సో నేను నా పొలిటికల్ లైఫ్లో కమ్యూనిస్ట్ కొడుకును, కానీ
నా రాజకీయం ఓన్లీ కాంగ్రెస్తోనే. కోర్స్ జేఏసీలో ఉన్నప్పుడు టీఆర్ఎస్తో సఖ్యతతో పని చేయాల్సి వస్తుంది అప్పుడు. బీజేపీతో పని చేయాల్సి అనుకూలంగా ఉన్నాం. సుష్మా స్వరాజ్ గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ, జవదేకర్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు ఎన్ని మీటింగ్లకు పోయినాం, వాళ్ళ యాత్రలకు పోయినాం, న్యూ డెమోక్రసీ వాళ్ళ మీటింగ్లకు పోయినాం, సిపిఐ మీటింగ్లకు పోయినాం. అదేమో జేఎస్ జాయింట్ యాక్షన్ కమిటీలో భాగంగా అందరితో కలిసి ఉన్నాం. కానీ మై ఎక్స్క్లూజివ్ పొలిటికల్ ఎంటిటీ విత్ కాంగ్రెస్ ఓన్లీ. సో నేను రాజకీయాలు చేయాలనుకుంటున్నప్పుడు నేను కేసీఆర్ గారితో ఎందుకు పోలేకపోయినా అంటే నా మైండ్ సెట్ ఎప్పుడు ఎందుకు అని నాకు సమాధానం చెప్పదు. నువ్వు అది చేయలేవు కాబట్టి ఇటు వస్తావు. ఏదో సినిమాలో ఒక బ్యూటిఫుల్ మైండ్లో ఆఫ్టర్ 3 years ఐఎమ్ విత్ కేసీఆర్ అంటే దొరుకుతలే, నేను కేసీఆర్తో లేను అంటే ఒక 3 సంవత్సరాల ముందు ఆలోచిస్తే. ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్లో ఇంత గడబిడ ఇంత జరిగినా నా సపోర్టర్స్ ఎవరు, వ్యతిరేకులు ఎవరు అనే విషయం పక్కన పెడితే నేను కాంగ్రెస్ పార్టీని వీడాలనే ఆలోచన ఎప్పుడు రాదు. అరే ఏంది నువ్వు రాజకీయాలకు పనికిరావా, ఇట్లా అవకాశం తీసుకోవాలి, ఎమ్మెల్యేనో ఎంపీ కావాలంటే ఎమ్మెల్యే ఎంపీ అయ్యేది ఎప్పుడైనా అయితం, భవిష్యత్తు ఉంది మనకేమి అప్పుడే అమ్మ అయిపోయింది కెరీర్ అయిపోయింది అనేది. కానీ కాంగ్రెస్ ఆ స్థాయితో ఉన్నది. ఇప్పుడు అది మెయింటైన్ చేయడానికే రేవంత్ రెడ్డి గారు ఇంకా చాలా తిప్పలపడాల్సి వస్తున్నది. ఎందుకంటే అండ్ ఇంకోటి ఇంతకుముందు అన్నారు బీజేపీ ఉంది, బీజేపీ మళ్ళీ వచ్చింది, ఒక రకం ఏం జరుగుతుందో అనేటువంటి భయం అని నేను అన్నాను. కానీ ఏం జరుగుతుందో అన్నటువంటి ఒక టెన్షన్ అయితే ఉంటుంది అని చెప్పి అనుకోవచ్చు. యూ కాల్ ఇట్ యాజ్ ఎ టెన్షన్ అనుకోండి, భయం అనుకోండి. అంటే బీజేపీ ఎప్పుడు ఏం చేస్తాం అనేటువంటి ఒక అలర్ట్నెస్ అయితే అన్ని రాజకీయ పార్టీలో ఉన్నట్టుగా కనపడతాం. అంటే మీరు అన్నట్టుగా ఏం చేద్దామని బీజేపీ అనుకుంటుంది. బీజేపీ ఇప్పుడు ముదుసలి సింహం అని ఎందుకు పోల్చిందంటే పులి అంటే దానికంటే ఒక పెద్దది ఉన్నది కాబట్టి. పులి వేటను మన దృష్టిలో అది నెగిటివ్గానే చూస్తాం, దాని దృష్టిలో దాని భోజనం అది అంతే. వేట ఒకటి కొట్టుకొని తింటుంది, మిగతా బొక్కలు ఏదైనా తినని. బీజేపీ కూడా తన అధికారం కోసం ఏదైనా చేసింది. ఆ గ్రాఫ్ 2024 వరకు ఇట్లా వచ్చింది, 24 డిక్లైన్ చేసింది. సో ఏది అల్పపీడనం తక్కువైపోయి మళ్ళీ తుఫాన్ వెనకపోతున్న క్రమంలో ఇప్పుడు మనం అందరం వీఆర్ విట్నెస్ ఫర్ ఎంటైర్ పాలిటిక్స్. మనం గత 10 ఏళ్ళుగా బీజేపీ ఏం చేస్తుందని వెన్ ఇట్ కమ్స్ టు అంటే మీకు ఒక రకమైనటువంటి అలర్ట్నెస్, బీజేపీ ఏదో చేస్తుంది అనేటువంటి అలర్ట్నెస్ కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి. సో వాట్ ఈస్ ద పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ ఎట్లా ఉండేటువంటి, అంటే వాళ్ళు రేవంత్ రెడ్డిని తీసుకొని పోదామా ఎట్లా ఏదో ఉండి ఉంటుంది కదా దానికి సంబంధించి. అంటే వాళ్ళు ఈ మొడాలిటీ అని చెప్పరు, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క తీరుగా కొట్టిరాలు. వీలైతే అక్కడ 32 మంది మీద, మహారాష్ట్రలో శివసేన మీద 32 మీద ఐటీ రైట్స్ అయింది. అస్సాంలో ఏం జరిగిందో మనం చూసినాం. ఒక్కొక్క స్టేట్కు ఒక్కొక్క పద్ధతి. ఒక సీరియల్ కిల్లర్ ఉంటాడు, వాడు కామన్గానే ఉంటాడు, మనం అంతా నడిచిపోతుంటాడు, వాడు కూడా ఏడుస్తుంటాడు. ఎవడో చచ్చిపోయినప్పుడు ఒక శవం ఎక్కడ తేలంగానే అయ్యో అని వాడే మీద వాడు ఏడుస్తూ ఉంటాడు. చివరికి తేలియదు ఎవరంటే వాడే కిల్లర్ తేలినట్టుగా బీజేపీ ఎట్లా తన మొడాలిటీని అసలు యూ నెవర్ ఎక్స్పెక్ట్. దాని ఆపరేషన్స్ అంతా కూడా ఒకటి బ్యాక్గ్రౌండ్ మైండ్ నడుస్తుంటుంది. వీళ్ళు పొలిటికల్ ఎక్స్ప్రెషన్, మోదీ, అమిత్ షా, XYZ అంతా కూడా. సో ఏ స్టేట్కి సంబంధించి ఎక్కడ మనం లబ్ధి పొందుతామనే అవకాశాన్ని కూడా వదలకుండా చూస్తారు. అది కూడా పాజిటివ్ వేలో కాదు, నెగిటివ్ వేలో, డిస్ట్రక్టివ్ వేలో ఉంటుంది. కాబట్టి నేను అనుకుంటున్నా ఇప్పుడేదో బీజేపీ చేస్తుందనే భయము, ఆలోచన అనే దానికంటే కూడా ఈ అవకాశాన్ని కూడా బీజేపీకో బీఆర్ఎస్కో ఇవ్వాల్సిన అవసరం